ప్రెగ్నెన్సీ ఆలస్యానికి కొన్ని కారణాలు. కొందరు పెళ్ళైన కొంతకాలం తర్వాత పిల్లలు కనాలని ప్లాన్ చేసుకుంటారు. దీనికి వ్యక్తిగత ఉద్యోగం, ఆర్థికపరమైన అంశాలు కారణాలై ఉంటాయి. మరికొందరు పెళ్లి తర్వాత పిల్లల కోసం ఎంత ప్రయత్నించినా నిరాశ ఎదురవుతుంది. దీనికి వ్యక్తిగత అలవాట్లు, ఆరోగ్యపరమైన సమస్యలు కారణమవుతూ ఉంటాయి. దీనివల్ల వారు మానసికంగా కుంగిపోతూ ఉంటారు. అయితే వివాహం తర్వాత ప్రెగ్నెన్సీ ఆలస్యం కావడానికి కొన్ని కారణాలు తెలుసుకుందాం. ధూమపానం సంతానోత్పత్తి మీద ప్రభావం చూపుతుంది. ప్రెగ్నెన్సీ ఆలస్యానికి కారణమవుతుంది. భార్యాభర్తలు ఇద్దరికీ ఒకవేళ ధూమపానం అలవాటు ఉంటే దూరంగా ఉండాలి. స్మోకింగ్ వల్ల పురుషుల్లో శుక్రకణాల నాణ్యత తగ్గుతుంది. స్త్రీలలో అబార్షన్లకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆందోళన, ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఒత్తిడి వల్ల విడుదలయ్యే కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తి వ్యవస్థలో అనేక మార్పులకు కారణమవుతుంది. అందుకే ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ధ్యానం చేస్తూ ఉండాలి. ప్రతిరోజు కనీసం 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. జంక్ ఫుడ్, కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు, ఫ్రై ఐటెంలు, షుగర్ ఎక్కువగా ఉండే పదార్థాలు, పానీయాలకు ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి. పండ్లు, కూరగాయలు, గింజలు మరియు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాలు తీసుకోవాలి. మహిళల్లో థైరాయిడ్ సహా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా గర్భధారణ ఆలస్యానికి కారణమవుతూ ఉంటాయి. అందుకే ప్రెగ్నెన్సీకి ప్రయత్నిస్తున్నప్పుడు డాక్టర్ను సంప్రదించి అవసరమైన టెస్టులు చేయించుకోవాలి. కొందరికి శృంగారం సమయంలో మంట, నొప్పి కలుగుతాయి. ఈ సమస్య నుంచి బయటపడడానికి లూబ్రికెంట్లు వాడతారు. వీటి తయారీలో వాడే కొన్ని రకాల పదార్థాలు సంతానోత్పత్తికి ఆటంకం కలిగించే అవకాశం ఉంటుంది. అందుకే వైద్యుల సలహాతో ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలి. పెళ్లి తర్వాత మహిళలు అతిగా వ్యాయామం చేయడం వల్ల అండం ఉత్పత్తికి కావలసిన హార్మోన్ల స్థాయిల్లో మార్పులు వస్తూ ఉంటాయి. ఇది అండం ఫలదీకరణ, విడుదలపై ప్రభావం చూపుతుంది. ప్రెగ్నెన్సీకి ప్రయత్నిస్తున్నప్పుడు కనీసం అరగంట పాటు రోజు వ్యాయామం చేయాలి. దీనివల్ల మగవారిలో శుక్రకణాల నాణ్యత పెరుగుతుంది. మహిళల్లో ప్రత్యుత్పత్తి ఆరోగ్యం పెరుగుతుంది. ఇతర ఆరోగ్య సమస్యలకు ఏవైనా మందులు వాడుతూ ఉంటే ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఒకసారి వాటి వినియోగం విషయంలో డాక్టర్ సలహా తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు కెఫిన్ ఉండే పానీయాలు అతిగా వద్దు. కాఫీ, టీ రోజు 1 లేదా 2 కప్పులు చాలు. అంతకంటే ఎక్కువ వద్దని వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనం వేటూ న్యూస్ నుంచి తీసుకోవడం జరిగింది.